కాంగ్రెస్ మంత్రులతో మాట్లాడి సిద్దిపేట అభివృద్ధికి నిధులు తీసుకురాకుండా సిద్దిపేట కాంగ్రెస్ కౌన్సిలర్లు సొంత నిధులు సమకూర్చుకునే పనిలో పడ్డారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కెమ్మసారం ప్రవీణ్, ఎడ్ల అరవింద్ రెడ్డి, సది నాగరాజు రెడ్డిలు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన కౌన్సిలర్లు సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడారు. మరి ఈరోజు సిద్దిపేటలో జరుగుతున్నటువంటి అవినీతి ఏ రకంగా మారిందనేది మీకు వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ చెరువుల పూడికతోని మిషన్ భగీరథ అనే మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రాం పెట్టి భూగర్భ జలాలను పెంచడానికి మిషన్ కాకతీయ ప్రోగ్రాంలు పెట్టి కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకొచ్చి చెరువులను అనుసంధానం చేసి వ్యవసాయ రైతులకు వ్యవసాయ పంటలకు నీరందించే కార్యక్రమం చేపట్టింది. కానీ ఈరోజు అది ఏ విధంగా మారుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు మరి పెద్ద పెద్ద లీడర్ల పేర్లు చెప్పుకొని ఆ ఉన్న చెరువులను ఉన్న కుంటలను ఇష్టానురీతిగా తవ్వి మట్టిని అమ్ముకొని వాళ్ళ పబ్బం గడుపుతున్న తీరు ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న గత 2-3 రోజుల నుంచి సిద్దిపేటలో మరి అధికారులు మరి కళ్ళు మూసుకున్నారా, లేకపోతే ఈ సిద్దిపేట ఇన్ఛార్జి మంత్రులు సిద్దిపేట జిల్లా మంత్రులు కళ్ళు మూసుకున్నారా అనేది, ఈ సిద్దిపేటకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులు కళ్ళు మూసుకున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 7వ వార్డు సిద్దిపేటలో గణపతి కుంట అనేది చాలా ఏళ్ళ నుంచి అది ఒక చెరువు గణపతి కుంట అనేది, అది దాదాపుగా 8 ఎకరాల చిల్లర 8 నుంచి 9 ఎకరాల మధ్యలో దాని విస్తీర్ణం ఉంటుంది. గతంలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి గారు అక్కడ ఒక 4-5 డబ్బులు తీసుకొని అక్కడ చిన్న చిన్న రూములు ఏర్పాటు చేస్తే మా కౌన్సిల్లో కౌన్సిలర్లు అందరం కలిసి చైర్మన్ గారి అధ్యక్షతన దాన్ని తీర్మానం చేసి అక్కడ వెళ్ళి అక్కడ విజిట్ చేసి అప్పుడు ఇరిగేషన్ అధికారులను పిలిపించి సంబంధిత రెవెన్యూ అధికారులను పిలిపించి ఆ రూములు తీసివేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఆ రూమ్ల దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ చిన్న చిన్న దాదాపుగా 1 ఎకరం వరకు ఆయన కబ్జా చేయడం జరిగింది. ఇదే ముత్యాల బుచ్చిరెడ్డి అధికార ప్రతినిధి, కాంగ్రెస్ అధికార బుచ్చిరెడ్డి వసూల్ రెడ్డి ఆయన పేరుపుడు వసూళ్ళకి ఎగబడుతుండు, ఇష్టానురీతిగా వసూళ్ళకి ఎగబడి నల్లిగా వండుకుంటా ఆయన చేసే పని చేసుకుంటూనే పోతుండు. ఇప్పుడు పిల్లి ఎవరు తెలియకుండా పాలు తాగుతున్నా అన్నాడు, కానీ పాలు తాగుతూనే ఉన్నాడు. ఆయన ఏమేమి అక్రమాలు చేస్తున్నాడో సిద్దిపేట ప్రజలందరూ కూడా వార్డు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు వచ్చి మంచిగా వచ్చి సిద్దిపేటలో ఆగిపోయిన అభివృద్ధిని పరిశీలించి మీరు రండి, మేము మీ వెంట వస్తాం, మీ వెంట వచ్చి ఈ ఆగిపోయిన అభివృద్ధి పనులకు మీరు నిధులు మంజూరు చేయండి, దయచేసి మీకు ధన్యవాదాలు తెలుపుతాం మా సిద్దిపేట ప్రజల తరపున. సంగారెడ్డిలో మీరు నిన్న మొన్న చూసినట్టు ఉంటే ఆ కరెంటు పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో కరెంటు పోయి వీధి దీపాల ఏది ఆ టార్చ్ లైట్లల్లో పేషెంట్లు ఎంత నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడు కరోనా అనేది దాదాపుగా పెరుగుతూ పోతుంది. కరోనా వస్తుంది. అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రికి ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మన హరీష్ అన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, ముందు జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నాడు. ఎంతోమందికి ప్రజలకు ఆయనే ఇట్లా కరోనా అకస్మాత్తుగా వస్తే కేసులు పెరుగుతుంటే మనం తట్టుకోవాలని చెప్పేసి ఎన్నో కిట్లు తీసుకుని వచ్చి గవర్నమెంట్ సపరేట్గా ఒక పాత గవర్నమెంట్ హాస్పిటల్ని ఓన్లీ కరోనా వార్డుగానే పెట్టేసి ఐసోలేషన్లు పెట్టేసి దానికి సంబంధించి ఆక్సిజన్ సిలిండర్లు అవన్నీ కూడా సమకూర్చిండు. ఇప్పుడు ఎక్కడున్నావు అసలు నువ్వు ఏం పట్టించుకుంటున్నావు దామోదర నరసింహ? నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మీరు ఓన్లీ అసలు సిద్దిపేటకు ఏనాడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక రివ్యూ మీటింగ్ అన్న పెట్టినవా? నువ్వు మన సిద్దిపేట జిల్లా మంత్రిగా ఉండి పొన్నం ప్రభాకర్ నువ్వు ఏనాడైనా సిద్దిపేట మున్సిపాలిటీని సందర్శించినవా? సిద్దిపేటను సందర్శించినవా? ఇలా చూడండి, బీజేపీ నుంచి ఎంపీగా రఘునందన్ రావు గెలిచిండు, ఆయనే పట్టిలేదు. ఆయనకు సిద్దిపేట జిల్లా అంటే అసలే పట్టిలేదు. ఆయన ఏదో కేసులు వాదించుకుంటా నేను డబ్బులు సంపాదించుకుంటే సరిపోతుందని ఆయన హైదరాబాదే తిరుగుతున్నాడు. ఇక ఆయన జిల్లా ఎంపీ అని మర్చిపోయిండు. నేను సిద్దిపేట జిల్లా ఎంపీ, ఆయన మెదక్ జిల్లా ఎంపీ అని మర్చిపోయిండు. కనీసం ఆయన కూడా ఏదో వస్తుండు, యాత్రలు చేస్తుండు, స్పీచ్లు దంచి కొడుతుండు, కథం పోతుండు. మరి సిద్దిపేట అభివృద్ధిని ఎవరు పట్టించుకోవాలి? సిద్దిపేట అభివృద్ధి మీకు జిల్లా ఎంపీకి పట్టిరాదు, మరి జిల్లా కాంగ్రెస్ మంత్రులకు పట్టిరాదు. మరి ఎవరు పట్టించుకోవాలి? దీన్ని మీరు ఆలోచన చేయాలి దయచేసి. మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏదో అంటున్నారు, ఇక మా కౌన్సిలర్ల మేము ఎప్పటికైనా కానీ ఒకే దిక్కుంటాం, మాకు ఈ హరీష్ అన్న
హరీష్ అన్న నాయకత్వంలోనే పనిచేస్తాం తప్ప మేము వేరే నాయకత్వంలో పనిచేయం.